మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా గద్దె అనురాధ గారు, ప్రధాన కార్యదర్శిగా చిట్టిబాబు గారు, కార్యవర్గ సభ్యులుగా మొత్తం 42 మందితో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు నెట్టో రఘురాం గారు, అలాగే వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ చిన్ని గారు, పెద్దలు మంత్రివర్యులు పులుసు పార్థసారథి గారు, పెద్దలు వర్ల రామయ్య గారు, సౌమ్య గారు, కొలుగుపూడి శ్రీనివాస్ గారు, పెద్దలు గద్దె రామ్మోహన్ గారు, జగ్గపేట శాసనసభ్యులు తాతయ్య గారు, అలాగే అన్నగారు పెద్దలు బుద్ధా వెంకన్న గారు, కోటయ్య గారు, అశోక్ బాబు గారు, ఇంకా వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ అధినేత మహారథులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషం. చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఆనాడు 44 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో ఈ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి పార్టీలో పనిచేయడం మన అదృష్టం. ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ఉన్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే గతంలో కానీ ఇప్పుడు కానున్నటువంటి వ్యక్తులు, అంటే ఒక నిబద్ధతతో నీతిగా నిజాయితీగా కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మనకు ఒక వ్యవస్థ ఉంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవడం ఆనాడు అన్నగారి నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. వాళ్ళకి శిక్షణా తరగతులు ఇవాళ చూస్తా ఉన్న పార్టీ కార్యాలయంలో నిరంతరం మనం ఏదైతే గ్రామ స్థాయి నుంచి చేస్తున్నటువంటి కమిటీలు, మండల కమిటీలు అన్నింటికి కూడా శిక్షణ కార్యక్రమాలు చేశారు. పార్లమెంట్ కమిటీ శిక్షణ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మళ్ళీ మనం బూత్ కమిటీలు వేసుకుంటున్నాం. ఆ బూత్ కమిటీలు అన్నింటికి కూడా శిక్షణ కార్యక్రమాన్ని యూనిట్ వరకు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఖచ్చితంగా కుటుంబ సాధకాల సాధనలు ఏర్పాటు చేసుకోగలిగితే ఇవాళ మనం అధికారంలో ఉండి మంచి పనులు చేస్తా ఉన్నా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల అధికారం కోల్పోతా ఉంటే రాష్ట్రం నష్టపోతా ఉంది. ఇది జరగడానికి వీల్లేదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో పటిష్టమైనటువంటి కుటుంబ సాధకాల సాధనలు మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఇవాళ ఈ కమిటీలు ఉన్నాయనే విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. దాన్ని ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనురాధ గారి మీద కానీ చిట్టిబాబు గారి మీద కానీ వేదిక మీద పెద్దలందరూ కూడా చాలా గురుతర బాధ్యత ఉంది. మనందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 16 సీట్లు అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి అధికారం మంది ఈ రోజున ఈ అధికారాన్ని శాశ్వతంగా మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మనం నిరంతరం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. చివరికి పవిత్రమైనటువంటి ఆ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి కూడా లడ్డూ ప్రసాదాన్ని కూడా మరి కల్తీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ఒక మహాపాపం చేసినట్టు. ఇవాళ అది కూడా వాళ్ళు కప్పిపుచ్చడం మేము పాపం చేయలేదు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కల్తీ లేదు, కొవ్వు కలవలేదు కదా అంటా ఉన్నారు. అంటే కల్తీ జరిగినది ఒప్పుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏ అధికారం ఏ అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు 24 సంవత్సరాలు గెలిపాం. ఒక్కొక్క మెట్లు పెంచుకుంటే ఇవాళ మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాము. అనేక సంస్థలు విదేశీ సంస్థలు వస్తున్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చెప్పాలని చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందరూ తెలుసు, అవగాహన కల్పించుకుని వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మనం మాట్లాడాలి. ఏదైతే వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, ఈ రాష్ట్రం చేసినటువంటి దోపిడీని మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అనురాధ గారి నాయకత్వంలో డెఫినెట్ గా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో 100% 100 గెలుచుకునే విధంగా స్థానిక సంస్థల్లో అటు
మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కానీ జిల్లాలో ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ స్థానిక సంస్థలు అన్ని కూడా కనిపించవలసినటువంటి బాధ్యత మన అందరూ కూడా తీసుకోవాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ చేస్తానని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.